హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నిన్న నేనేం చెప్పానంటే, ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే వన్స్ అది కిందికి వచ్చిన తర్వాత ఎక్కడైనా మీ ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే అప్పుడు మీరు ట్రేడ్ పొజిషన్స్ తీసుకోండి అని చెప్పాను. సో నిఫ్టీలో చూసామంటే మనకు అటువంటిది ఏం కనిపించట్లేదు. ఇక్కడ అంతా సైడ్ వేస్ మూవ్మెంట్ ఉంది. ఎక్కడ కానీ కిందికి వచ్చినట్టు మనకి ఎక్కడ ట్రెండ్ లైన్ తీసుకుని కిందికి వచ్చినట్టు మనకేం కనిపించట్లేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ మీరు చూసుకున్నారా అంటే ఇక్కడ ఒకసారి కిందికి వచ్చింది. సరే, ఇది వదిలేస్తే మళ్ళీ ఇక్కడ ఒకసారి కిందికి వచ్చింది. ఓకే. సో మళ్ళీ ఇక్కడ మీరు ఇది చూసారంటే ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. అంటే ఇట్లా వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. ఎక్కడైతే మనకి హైయెస్ట్ ఉందో అక్కడ సపోర్ట్ తీసుకునింది. సరే, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రెండు మీరు మిస్ అయిపోయినా కానీ పైన నుంచి కిందికి వచ్చినప్పుడు ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. సో ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇది క్రాస్ చేస్తుందో అప్పుడు మనం ట్రేడ్ పొజిషన్స్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ పొందే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైనా సరే నేను గ్యాప్ అప్ వచ్చినప్పుడు మీరు కొంచెం కిందికి వచ్చినాక ట్రేడ్ చేయండి అని చెప్తే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసుకోండి. సో ఇక్కడ గీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమైంది, ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇది క్రాస్ అయినప్పుడు, అట్లీస్ట్ ఇది క్రాస్ అయినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు ఇక్కడ అంతా మిస్ అయినా కానీ ఇది భారీ డౌన్ వచ్చిన తర్వాత దీన్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో అప్పుడు మనం ట్రేడ్ పొజిషన్ తీసుకొని ప్రాఫిట్ పొందొచ్చు అనమాట. సో నిఫ్టీలో ఈరోజు అంతగా మనకి అంత స్కోప్ కనిపించలే, కానీ బ్యాంక్ నిఫ్టీలో అయితే మనం చెప్పినట్టు కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో రేపటి స్ట్రాటజీ కూడా ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుందండి. సో మనకు వచ్చేసేసి మేజర్ వచ్చేసేసి 34,600 బ్రేక్ అయ్యేంత వరకు మనము షార్ట్ సైడ్ అసలు ఆలోచించకుండా ఉంటేనే బెస్ట్. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయ్యేది కిందికి వచ్చిందంటే నాకు తెలిసి ఈ రేంజ్లోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే, అట్లా కాకుండా మార్నింగ్ అవర్స్లోనే లేకుంటే 12:30 తర్వాత ఇమీడియట్గా దీన్ని బ్రేక్ ఇస్తే అప్పుడు మనం పొజిషన్స్ తీసుకోవచ్చు. సో మార్నింగ్ అవర్స్లో ఏం కావాలి అంటే మనకి బ్రేక్ ఇవ్వాలి. బ్రేక్ ఇచ్చి ఇక్కడిక్కడే ఉంటే మనం షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఇక్కడి వరకు వచ్చేసేసి మార్నింగ్ అంతా సో 12:30 వరకు ఇక్కడే ఉండి ఇక్కడ బ్రేక్ ఇచ్చిందంటే అప్పుడైనా కానీ మనం షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇది బ్రేక్ ఇచ్చి ఇక్కడే టైం స్పెండ్ చేసినా కానీ. ఓకే, నాకు తెలిసి భారీ గ్యాప్ డౌన్ ఏదైనా అయ్యి దీన్ని బ్రేక్ ఇచ్చిందంటే కొంచెం సెల్లింగ్ సైడే ఉంటుందండి. సో వెంటనే మనకు లోయర్ లోస్ ఫామ్ చేస్తూ ఇట్లా కిందికి రావచ్చు. సో మార్నింగ్ అవర్స్లోనే మీకు వెంటనే బ్రేక్ డౌన్ ఇస్తే మీరు ఇట్లా లోయర్ లోస్ ఫామ్ చేసినప్పుడు స్ట్రిక్ట్గా ట్రెండ్ లైన్ ఒకటి గీసేసుకొని పెట్టుకోండి. దాని ప్రకారంగానే మీరు ట్రేడింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే దీన్ని క్రాస్ చేసిన వెంటనే మీ స్టాప్ లాస్ హిట్ అయినట్టు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ కావడం బెస్ట్. ఎందుకంటే మార్కెట్ మొత్తం ఇప్పుడు అప్ సైడ్ ఉంది కాబట్టి మనం సెల్ సైడ్ ఎక్కువసేపు ఉండకపోవడం మంచిది. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వెళ్తే నాకు తెలిసి ఇక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. తర్వాత బ్రేక్ రావచ్చు. బ్రేక్ ఇచ్చినా కానీ మాక్సిమం మనకి 34,400 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకా ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళింది అనుకోండి, ఎప్పుడైతే 35,100 క్రాస్ అవుతుందో ఓకే, క్రాస్ అయ్యి ఇక్కడే టైం స్పెండ్ చేయడం కానీ లేకుంటే ఇక్కడ నుంచి రిటర్న్ వచ్చినట్టు వచ్చి ఇక్కడ మళ్ళీ బ్రేక్ వేయడం కానీ చేసిందంటే ప్రీవియస్ హై మళ్ళీ బ్రేక్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే పొజిషన్ తీసుకున్నారంటే 35,400 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లా కాకుండా డైరెక్ట్ 35,100 to 400 మధ్యలో ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ సేమ్ స్ట్రాటజీ మనకి డైరెక్ట్గా పైకి వెళ్తుంటే మనం ఇన్వెస్ట్ చేయము. ఒకసారి కిందికి వచ్చిన తర్వాత ఎక్కడో చోట మనం ట్రెండ్ లైన్ గీసేసుకొని అది బ్రేక్ చేసిన వెంటనే మనం ఏం చేస్తామంటే ట్రేడ్ పొజిషన్ అనేది తీసుకుంటాం. ఈ మధ్యలో 35,100 నుంచి 35,400 ఆర్ దీనిపైన ఎక్కడైనా హెవీ గ్యాప్ అప్ అయితే. ఓకే, ఇంకా నిఫ్టీలోకి వెళ్ళి చూస్తే మనము సో 16,000 క్రాస్ అయ్యేంత వరకు ఇంకా షార్ట్ సైడ్ పెద్దగా ఆలోచించకపోవడం బెస్ట్. మినిమం 16,050 క్రాస్ కానంత వరకు మీరు హ్యాపీగా ఉండొచ్చు అనమాట. వన్స్ 16,050 క్రాస్ అయ్యి ఇక్కడ ఎక్కువ సస్టైన్ కాకుండా దీన్ని కూడా బ్రేక్ చేస్తేనే మనము షార్ట్ పొజిషన్స్ అనేది తీసుకోవాలి. సో భారీ గ్యాప్ డౌన్ అయిపోయి స్టార్టింగ్లోనే దీన్ని బ్రేక్ చేసి ఇక్కడే టైం స్పెండ్ చేసినా కానీ లోయర్ లోస్ ఫామ్ అవుతున్నా కానీ మనం ఏం చేస్తామంటే షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకుంటాం. అట్లా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కిందికి వేస్తే ఈ 16,000 అనేది సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది నాకు తెలిసి. సో ఈ మధ్యలోనే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఇక్కడిక్కడే 12:30 వరకు టైం స్పెండ్ చేసి ఇట్లా బ్రేక్ ఇచ్చిందంటే అప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది అనుకోండి, మనకి 16,300 అనేది నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్, అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే హయ్యర్ హైస్ ఫామ్ అయిన వెంటనే హయ్యర్ హైస్ ఫామ్ అయిన వెంటనే పొజిషన్ తీసేసుకుంటాము. సో దట్ మనం ప్రాఫిట్స్ ఎక్కువ క్యాప్చర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా మనకు 16,300 దరిదాపుల్లో ఎక్కడైనా గ్యాప్ అప్ అయినా కానీ దీనిపైన ఎక్కడైనా కానీ సేమ్ స్ట్రాటజీ మళ్ళీ ఎక్కడో ఒక చోట కిందికి రావడానికి ట్రై చేస్తుంది కదా, ఆ కిందికి వచ్చినప్పుడు ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటాము. ట్రెండ్ లైన్ గీసుకొని అది బ్రేక్ చేసినప్పుడు మాత్రమే మనము బై పొజిషన్స్ అనేవి తీసుకుంటాం.
సో అదే ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.